బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ప్రచారం ఊపందుకుంది. కొత్తగా కవిత సీఎం అవుతారంటూ సోది జోస్యం ప్రస్తుతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కాకపోతే ఇది సొంత పార్టీ వాళ్ళే తమపై ఇలాగా విష ప్రచారం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దీనిపై కాంగ్రెస్ కూడా సెటైర్లు వేస్తోంది. ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్, అలాగే ప్రచార స్టంట్ అంటూ కూడా కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎం కావాలన్న కోరికను కవిత బయట పెట్టారంటూ ఈ విధంగా ఈ సోది జోస్యం అనే ఒక వీడియోతో బయట పెట్టుకున్నారంటూ కూడా రామ్మోహన్ రెడ్డి సాక్షాత్తు కాంగ్రెస్ నేత ఆయన కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం అవుతారని ఎరుకల నాంచారమ్మ సోది జోస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సొంత పార్టీ నేతల దుష్ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ ఈ జోస్యంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి ఈ జోస్యాన్ని ప్రచార స్టంట్ అని కూడా విమర్శించారు. కవిత తాను సీఎం కావాలనే ఆకాంక్షను పరోక్షంగా బయటపెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల మేడే సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ సొంత పార్టీని ఇరకాటంలో కూడా పెట్టాయి. భౌగోళిక తెలంగాణ సాధించినా సామాజిక తెలంగాణ ఇంకా సాధించలేకపోయామని కవిత చేసిన కామెంట్స్పై ప్రతిపక్షాలు కౌంటర్ కామెంట్స్ చేశాయి. 10 ఏళ్ళు మీ పార్టీనే అధికారంలో ఉంది కదా అని కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె సొంత పార్టీ ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక మీడియా వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారని ఎరుకల నాంచారమ్మ జోస్యం చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కవిత ములుగు జిల్లాలోని రామపాలయాన్ని సందర్శించి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అంతకుముందు ఆమె రామానుజపురంలో ఎరుకల కులస్తులైన ఆరాధ్య దైవమైన నాంచారమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోది చెప్పే నాంచారమ్మలు కవిత భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అది విని కవిత సంతోషించారు. జై తెలంగాణ అంటూ నినదించారు. తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇదివరకే మనం చేస్తాం, మళ్ళీ కూడా చేద్దాం. ఓకేనా? నాంచారమ్మ కృప ఎప్పటికే ఎల్లప్పుడూ ఉండాలి. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. 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 మీరు మంచిగా ఉంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. డాడీ కూడా తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉదయమే తెలంగాణ భవన్లో మీడియా సమావేశం అనంతరం చిట్చాట్గా మాట్లాడిన కవిత సొంత పార్టీ నాయకులే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి అవుతారని నాంచారమ్మ జోస్యం చెప్పడాన్ని ఆమె అనుచరులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం కవితకు నాంచారమ్మ చెప్పినటువంటి జోస్యం నెట్టింట వైరల్గా మారుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కవిత తన మనసులో ఉన్నటువంటి మాటను ఇలా బయట పెట్టుకున్నారంటూ కూడా విమర్శిస్తోంది. కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఈ జోస్యంపై తీవ్రంగా వ్యంగ్యంగా కూడా స్పందించారు. ఖచ్చితంగా ఆమె మనసులో ఉన్నటువంటి మాటనే బయట పెట్టుకున్నారంటూ చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం ఆయనే స్వయంగా ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ లైన్లో కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రెడ్డి గారు.
ప్రస్తుతం చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా కవిత నాంచారమ్మ జోస్యం ఆల్రెడీ నెట్ వైరల్గా మారుతోంది. మీరు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే అంతర్గత వ్యవహారం ఉంది. మరి ముఖ్యంగా కవిత గారి పరిస్థితి ఎట్లయిపోయింది అని అంటే ఆధిపత్య పోర్ సంగతి పక్కకు పెడితే గుర్తింపు గురించి పాకులాట అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అని అంటే ఆమె జైలుకు పోవడం తోటి వాళ్ళ పార్టీలో ఇంకా కూడా జీవం వచ్చిందా అనేటటువంటి దాంట్లో ఆమె భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకి జైలుకు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పార్టీ ఓడిపోయింది అనేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో, అంటే అటు అన్న గాని లేకపోతే ఇటు హరీష్ రావు గారు గాని ఇది ఒక వర్గాలు మాట్లాడుకుంటున్నట్టు మా అందరు కూడా తెలుసు. ఎందుకంటే ఓపెన్ సీక్రెటే ఏంది ఈ రోజు అని అంటే ఒక్కొక్క వర్గానికి పడతలేదు. కేటీఆర్ సపరేటు, హరీష్ రావు గారు సపరేటు, తర్వాత కవిత గారు సపరేటు, ఈ ముగ్గురు కూడా సపరేటు. ఏ వర్గాలు ఎవరినెవరు ప్రోత్సహించుకునేటటువంటి పరిస్థితి లేదు. దానికి రీసెంట్ గా జరిగినటువంటి వరంగల్ సభనే తీసుకోండి. అవునండి, వేదిక మీద కేటీఆర్ గారిది తప్ప ఇంకొవ్వరిది ఫోటోలు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. గతంలో అట్లుండేనా? లేదండి, లేదు కదా. సో కేటీఆర్ ఏమో ఆధిపత్య పోరు గురించి కొట్లాడుతుంటే ఈమెనేమో కనీసం గుర్తింపుకు నోచుకోలేని పరిస్థితికి ఎందుకు వస్తుంది నాకు అని చెప్పి మీడియా అటెన్షన్ ని డ్రా చేసుకోనికే చూస్తా ఉంది. సో దట్ ఏంటంటే తన మనసులోని మాటని నాంచారమ్మ అక్కడ ఆ సన్నివేశంలో దాన్ని అడ్వాంటేజ్ లెక్క తీసుకొని మరి కుటుంబ సభ్యులకి తెలియజేసిన దాని విధంగానే మేము అనుకున్నాము. అదే రకంగా నేను దాన్ని పూజ చేయడం కూడా జరిగింది. మరొక వైపు అండి, ఇది భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదని ఆమె నేరుగానే, ఎందుకంటే ఎలగతుర్తి రజతోత్సవ సభ అనంతరం ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం నిజంగా ఎలా అనిపిస్తుందండి? నిజంగా కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు అయితే బయటపడ్డాయని సందర్భంగా చెప్పొచ్చు కదా. అది 100% లుకలుకలు బయటపడడం కాదు, బహిర్గతమైనవి. అది బాహాటంగానే బయట మాట్లాడుకోవడం కూడా జరుగుతా ఉంది. అటు హరీష్ రావు గారి వ్యవహారం అయినా, ఎందుకంటే లాస్ట్ టైం వరంగల్ సభలో కూడా హరీష్ రావు గారు స్టార్టింగ్ లో కొంచెం ఏదో ఆధిపత్యం చెలాయించాలని ముందు ఉరికిండేమో కానీ తర్వాత అటు దిక్కుపోలేనటువంటి పరిస్థితి కేవలం సభకు తప్ప. అవునండి. తర్వాత జన సమీకరణ గాని సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో గాని ఎక్కడ కూడా హరీష్ రావు గారు కనిపించలేదు. అంతో ఇంతో మళ్ళీ చివర్లకి కవితనన్న వచ్చిందేమో తప్ప హరీష్ రావు గారు అక్కడ లేరు. అక్కడ హరీష్ రావు గారికి కేసీఆర్ కుటుంబానికి ఉంటున్నటువంటి వైరుధ్యం చాలా స్పష్టంగా కనిపించింది. అయితే కవిత గారు బయటికి వచ్చి ఆమె సొంత వాళ్ళ నాయన పాలించినటువంటి 10 సంవత్సరాల్లో సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధ్యం కాలేదు అనేటటువంటిది చెప్పింది. దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాకి, తర్వాత రంగారెడ్డి జిల్లా పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాకి ఉన్నటువంటి గ్రాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఆమె మాట్లాడింది. ఈడనేమో 8 లక్షలు ఉంటే ఆడ 1,80,000 ఉంది అని అంటే అసలు వాస్తవం ఏందనంటే ఆమె విమర్శించిందా లేదా పక్కకేంటి. కవిత చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఏంటిది అని అంటే తెలంగాణ 10 సంవత్సరాలు వాళ్ళ అయ్య పరిపాలిస్తే ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు చెప్పినటువంటి ఏ అంశాల్లో కూడా నిజాలు లేవు. డొల్లతనంతో నడిపించారు, అబద్ధాలు అవాస్తవాలతో 10 సంవత్సరాలు కాలం వెళ్ళదీశారు. అంతే తప్ప ఏ రకంగానన్నా తెలంగాణ మా పలానా దాంట్లో మనం బాగుపడ్డాం, కొలువులు ఇచ్చినమా పిల్లలకి రికార్డు స్థాయిలా ఇయ్యలే. కొన్ని నీళ్లు అని అన్నాము, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి నీటి వాటర్ల మీద మనం కొట్లాడి మన హక్కుని సాధించగలిగినమా? తెచ్చుకోలే. 299 టీఎంసీలకి సంతకాలు పెట్టి వచ్చినటువంటి దిక్కుమాల పరిస్థితి. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రిజేష్ కి సంబంధించినటువంటి ట్రైబ్యునల్లో మనం కొట్లాడి మన వాటా ఎక్కువ ఉంటుందని అంటే మళ్ళీ అవి రిపోర్ట్లకు వస్తున్నటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చినటువంటి ఘనత మాది, వాళ్ళది కాదు. మాకు ఇంతే చాలని చెప్పి సంతకాలు పెట్టి వచ్చిన చరిత్రనేమో వాళ్ళది. సో ఏ అంశాలైనా ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు మరొక విషయం అండి, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్టుకు ముందు కవిత వ్యవహార శైలి ఒక రకంగా ఉంది, అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వ్యవహార శైలి మరో రకంగా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ టైంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి కూడా, ఆయన తండ్రి గారు ఉండి కూడా కనీసం తనను జైలు నుంచి విడిపించలేకపోయారే, బీజేపీతో సరైన మంత్రాలు జరిపి కనీసం తనను బయటికి వెంటనే తీసుకురాలేకపోయారన్న మదనపడ్డం అయితే ఉందనేది మీ బోటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటారు? ఒకటైతే నిజమండి, బీజేపీ అనేటటువంటిది కవిత గారిని ఎంత కాపాడాలో అంత కాపాడింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కాపాడుంటే 6 నెలల పాటు అంతలా ఉండేది కాదు కదా. అరే కాదు, నేను చెప్తున్నా. అందుకనే 2 ఏళ్ల ముందు సందే అరెస్టులు మొదలైపోయి మనీష్ సిసోడియా లాంటి జైల్లో పెట్టిన తర్వాత అదే కవితను మాత్రం అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చిన తర్వాత ఎన్నికలలో అది ప్రజల్లో చాలా వ్యతిరేకంగా పోతుంది, పార్టీలు ఓడిపోతాయి అనేటటువంటి దాంతో కంపల్షన్ క్రియేట్ అయ్యి బీజేపీ ఎన్నికల కంటే ముంగట అరెస్ట్ చేసింది.
అంతే అవునండి, తప్ప మొదట్లో కాపాడే ప్రయత్నం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు కానీ తొలి దశలోనే అరెస్ట్ చేయలేదు కదా. 2 ఏళ్ల పాటు విచారణలు జరిగినాయి కానీ ఈమెను ఎందుకు అరెస్ట్ చేయాలి? అందరిని అరెస్ట్ చేశారు. అవును. సౌత్ ఇండియన్ కార్టల్ సౌత్ గ్రూప్ అని చెప్పి ఉన్న వాళ్ళందరినీ కూడా చేసి అప్రూవల్ లెక్క మారిన వాళ్ళు ఉండే, అరెస్ట్ అయిన వాళ్ళు ఉండే. అవునండి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళందరూ ఉన్నారుగా. మరి ఈమెన్ మాత్రం అప్పుడు ఎందుకు చేయలేదు అని అంటే కాపాడే ప్రయత్నం బీజేపీ ఎంత చేయాలని అంత చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మేము చాలా విస్తృతంగా బీజేపీ బీఆర్ఎస్ యొక్క రాజకీయ ఎత్తుగడలని మేము ప్రజల ముందు బహిర్గతం చేసినాం. ఆ ఒత్తిడికి లోనయి ఆమెని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టే చేసిర్రు. ఒక ముక్కలో చెప్పండి సార్, ఇది యాక్చువల్ కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నారంటూ కూడా ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నిజంగా ఒకవేళ ఆవిడ పార్టీ పెడితే ఎలా ఉండిపోతుంది? ఇప్పుడు ఆమె పార్టీ పెడితే ఎట్లుంటుందో మనందరికంటే బాగా ఆమెకే బాగా తెలుసు. కుటుంబంలోనే గుర్తింపు కోసం నోచుకోలేనటువంటి పరిస్థితులలో బయటకు వస్తే కార్యకర్తలు పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో ఆమెకంటూ సొంత గ్రూప్ ఏర్పాటు చేసుకొని కనీసం మేడకన పోతే జేజేలు కొట్టించుకునే పరిస్థితులలో ఉంది. అందుకని ఎయిర్పోర్ట్ కాడనో ఇంకొకడనో కనిపిస్తే ఈమెకి సీఎం అనేటోళ్ళు సపరేటే ఉంటారు, హరీష్ రావుని సీఎం అనేటోళ్ళు సపరేటే ఉంటారు, కేటీఆర్ ని సీఎం అనేటోళ్ళు సపరేటే ఉంటారు. మీరు ఎవరు కాదు, నేను బతుకున్న రోజులు నేనే సీఎం అనేకే కేసీఆర్ ఉంటాడు. ఓకే అండి, ఎంత కాదనుకున్నా ఆయన అనుకుంటారు. కానీ ఆయన తదనంతరం ఒక వారసుడైతే ఉండాలి. ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందని ఒక మీలాంటి రాజకీయవేత్తలు చెప్తుంటారు. యాక్చువల్గా మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ రోజు వాళ్ళ పార్టీలో ఆయన తర్వాత తదనంతరం ఎవరు పగ్గాలు చేపడతారు అనేటటువంటిది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ఈ రోజు కేటీఆర్ ఒక అడుగు ముంగడికేసి మన సభలో ఆయన బొమ్మ మాత్రమే వేయించుకునేటటువంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పార్టీలో వాళ్ళ ఇంట్లో ఆయన ఆధిపత్యం కనిపిస్తుంది. ఇది ప్రజల్లో, ఇది ఎవరు మనం ఎన్ని మాట్లాడుకున్నా మన చిత్రం ఎక్కడ ఏం కనిపిస్తుంది అనేది మనకు లెక్క. అవును, ఎక్కడికైనా పోయినా మీడియా అయినా, మీడియా అడ్రస్ అయినా, లేకపోతే ఇష్యూస్ అయినా, అసెంబ్లీలో వ్యవహారం అయినా, ఏ అంశమైనా కేసీఆర్ లేనప్పుడు కేటీఆర్ కొంచెం ముందుండి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో కేటీఆర్ ఇస్ ఫార్ అహెడ్ కంపేర్డ్ విత్ కవిత అనేది అయితే నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ. ఎనీవే, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. కవిత గారు ఊహించుకోవాల్సిందే తప్ప ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉండడం తప్పు కాదు. మేము దానికి మేము వ్యతిరేకం కాదు, ఏ మనిషికైనా ఉండొచ్చు. అవునండి, కానీ ముఖ్యమంత్రి లక్షణాలు కూడా ఉండాలి కదా. ముఖ్యమంత్రి లక్షణాలు ఉండాలి, ప్రజలతో మమేకమయ్యేటట్టు విధానాలు ఉండాలి. అంటే ఆవిడ జాగృతితో తెలంగాణని చైతన్యపరిచారని చెప్పేసి ఆమె చాలా సందర్భాల్లో విశ్వాసం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. జాగృతి అనే స్కిల్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్లకి మొదలు పెట్టుకుంటే లిక్కర్ కుంభకోణం దాకా, తెలంగాణ నుంచి ఢిల్లీ గల్లీ దాకా కూడా కవిత గారి యొక్క చరిత్ర ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి చెందింది. ఆమె ఏదో శాంతికి సంబంధించినటువంటి పోరాటం చేసినామే కాదు, లేకపోతే మహిళలకు సంబంధించిన పోరాటం చేసినామే కాదు, ఆమె కేసులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్ని ఆమె కేసుల నుంచి పక్కదో పట్టించడానికి మాత్రమే ఎప్పుడైనా ఉద్యమం అని అంటది, లేకపోతే మహిళలు అని అంటది, లేకపోతే ఇంకోటి ఏదైనా అంటది. వాళ్ళు అయ్యనే 10 సంవత్సరాల అధికారం ఉంటే ఏ రోజైనా మాట్లాడిందా? ఏ రోజైనా మాట్లాడింది? అంతెందుకు నిన్న ప్రెస్ మీట్ మీరు తీసుకోండి, అసలు ఏమాత్రం అన్న కొంచెం అర్థం పడదాం ఉందా మాట్లాడినటువంటి దాంట్లో. టిఎస్ఐఐసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండే, దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేసినాం. ఎవరన్నా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే ఎక్కువ అకౌంటబిలిటీ ఉంటది, ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటది, ఎక్కువ కంపాటబిలిటీ ఉంటది, ఇంకా రూల్స్ ఎక్కువ ఉంటాయి మన మీద. ఎందుకంటే అది ప్రజల సొత్తు లెక్క కిందికి పోతుంది. కానీ ఆమె ఏందో దీంట్లో కూడా కాన్స్పిరసీ ఉంది, మొత్తం కూడా కుదబెట్టేసేద్దామని చూస్తుండని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ లెక్క టోల్ గేట్లు త్రోవే ప్రైజ్ కి ఇచ్చేసినారండి ఎవరన్నా ప్రైవేట్ ఏజెన్సీలకి. ఆడ మాట్లాడనీకి ఎందుకు లేదు? శాండ్, ల్యాండ్, మైను, కుంభకోణాలలో మాత్రమే ఎప్పుడు కూడా నిమగ్నమై ఉన్నటువంటి కుటుంబానికి ఈ రోజు ప్రజలకి సంక్షేమాన్ని అందించేటప్పటికి కళ్ళు మంటలేసి ఈ రోజు ఏదో బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కంటే ఇంకా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పోతుంది. ఇది మాకు ఆ విశ్వాసం ఉంది. ఆ యొక్క కార్యక్రమం మీద మా యొక్క వ్యూహాలు కూడా ఉండిపోతుంది. ఖచ్చితంగా. ఇంకా ఫైనల్గా రేపు మాకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అంటారు మీ పార్టీ వ్యవహార శైలి? కానీ ప్రజల్లో మీ పార్టీకి ఉండే స్పందన ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసికట్టుగా అబద్ధాలనే ఆయుధాలుగా, అసత్యాలనే రాష్ట్రాలుగా ముందుకు తీసుకొని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మీరు హైడ్రా దగ్గరికి మొదలు పెట్టుకుంటే రుణ మాఫీల దాకైనా కూడా. కానీ రికార్డు స్థాయిలలో రుణాలు మాఫీ చేసిందైనా, లేకపోతే పర్యావరణం పరిరక్షణ చేయటంలో ఈరోజు దేశంలో మనం ఒక ఆదర్శంగా నిలబడ్డం అనేటటువంటి ఖ్యాతికి ఎదిగినాం అనేటటువంటి వాస్తవాలను మీరు చెరపలేరు కదా. చేసినటువంటి చరిత్ర కూడా మీది కాదు కదా.
గుజరాత్ లో సబర్మతినేమో శుద్ధి చేసుకున్నానికే మీకు మనసు వస్తుంది, బడ్జెట్ వస్తుంది కేంద్రానికి. హైదరాబాద్ లో మూసిని చేసుకోనికే మాత్రం మీకు మనసు రాదు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్? మొన్నటిదాకా ఏమన్నారు, కులగణన అనేటటువంటిది అర్బన్ నక్సలిజం యొక్క ఆలోచన ధోరణి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడి, మళ్ళీ అదే పార్లమెంటు సాక్షి ఈ రోజు కులగణన దేశవ్యాప్తంగా మేము చేస్తామని లైన్ ఎందుకు తీసుకుర్రు? మరి మీకు ఆలోచన వచ్చిందనా? సో వాళ్ళకంటూ ఒక స్టాండ్ లేదు, గతంలో చేసినటువంటి చరిత్ర లేదు. ఈ 11 ఏళ్ల బీజేపీ ఏమో ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించింది లేదు, లేకపోతే ప్రభుత్వ కొలువుల్ని ఇచ్చింది లేదు, లేకపోతే రైతులకు ఒక ఎకరం పంచింది లేదు, లేకపోతే రుణాలు మాఫీ చేసింది లేదు. అది వారి విధానమే కాదు. సో ఈ రోజు మేము చేస్తున్నటువంటిది కాక రేపు పొద్దున బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏం చూపించుకుంటాయి అంతకంటే బెటరు? మొత్తానికే పోతుంది కదా. సరే ఈ రోజు మీరు అనుకుంటున్నట్టు 80% మందికి వచ్చింది అనుకుందాం, మీరు వస్తే 0 కదా, గుండు 0నే కదా. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్రభాగ స్థానాలు మీవే అంటారు ఫైనల్ గా? 100% మావే. ప్రజల్లో అబద్ధాలతో వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ లాస్ట్ కన్విన్స్ చేసేటోళ్ళు మేమే ఉంటాము. ప్రజల గురించి కొట్లాడేటటువంటి ప్రభుత్వానికి పట్టం కట్టడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఓకే అండి రామ్మోహన్ రెడ్డి గారు, ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం. నాంచారమ్మ కవితకు చెప్పినటువంటి నాంచారమ్మ జోష్యం ఏంటంటే, త్వరలో ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆమెకు చెప్పినటువంటి జోస్యం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతోంది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. కవిత రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహానాలకు స్పేస్ ఇచ్చినట్లుగా అయింది. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నట్లు కూడా ఉంది. అయితే దీనిపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. మీరు మంచిగా ఉంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, డాడీ కూడా ఉంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.